ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సిఐఏ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ప్రసంగించిన సీఎం. ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడులు గమనిస్తారం మరొకటి లేదన్న చంద్రబాబు. నూతన ఆర్టీఐ కమిషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్. పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన. పెనుగొండలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. వీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై అన్నారు. ఏపీకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు పెట్టుబడులకున్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. దావోస్ పర్యటనలో రెండో రోజు జరిగిన ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సిఐఏ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో సీఎం ప్రసంగించారు. నూతన ఆర్టీఐ కమిషనర్లచే సీఎస్ విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిషనర్ కు సీఎస్ పుష్పగుచ్చం అందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు నూతనంగా నియమితులైన కమిషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మేరకు మంగళవారం ఏపీ సచివాలయంలో నూతన కమిషనర్లతో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ కమిషనర్ సహా ఇతర కమిషనర్లను నియమించడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నూతన కమిషనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ గా అవజ్ఞా శ్రీనివాసరావుతో ముందుగా సిఎస్ విజయానంద్ ప్రమాణం చేయించారు. అందరికీ నమస్కారం. చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ శ్రీ కె విజయానంద్ గారు అండ్ 4 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్, ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కీలకమైన సంస్థ ఉంది. ఇట్ ఇస్ దేర్ ఫర్ ఎన్షూరింగ్ ఇన్ గవర్నెన్స్. సో ఇట్స్ ఐ కంగ్రాచులేట్ all of you for being selected through a very Shri Wanted Ravi Babu garu, Shri Athena Gata Chief Secretary, Shri Vijayan garu to I Vajja Srinivasarao having been appointed as State Chief Information Commissioner, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. appointed as State Chief Information Commissioner for Andhra Pradesh. I, Paravadu Srinivasa Naidu, having been appointed as State Information Commissioner, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. Congratulate Shri
Talking about it. I, Volunteer Raghuvamu, have been appointed as State Information Commissioner, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and do the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. I, Adilna Gazula, have been appointed as the State Information Commissioner, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. On behalf of the Government of Andhra Pradesh, I congratulate Shri Abhinam Gandhi as the State Information Commissioner, and we wish him all the very best and good successful tenure. I, Chandra Kalyan Chakravarti, Deputy, having been appointed as State Information Commissioner, swear in the name of God solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. విదేశీ నిపుణులు సీన్ హించి బెర్గర్, డేవిడ్ బీపాల్, జియాన్ ఫ్రాంకో డీసీకోలతో పాటుగా కేంద్ర జలవనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. రెండో రోజు మధ్యాహ్నం వీరు మెయిన్ గ్యాప్ టు ఇసుక రీచ్, మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలిస్తారు. అంతకుముందు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులతో సమావేశమై తొలి రోజు ఫీల్డ్లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని సందేహాలు తీర్చుకున్నారు. No, it's not. It is not talking about the weight of the water. It says you take full water pressure into the area as per the clause A, point A. And point B says you have to take 0 pore pressure in the filter. And means it is a certain water. So for that it has to be safe. That is what I said. That was. Yes. పెనుగొండలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పూజ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నిర్వహించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించి 108 కలశాలతో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి
ఊరేగింపు 108 సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొని అమ్మవారికి విశేష పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. దీన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీస్సుల కోసం అందరూ కూడా వాసవి అమ్మవారి పూజా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం అధికారికంగా అమ్మవారికి మరి బట్టలు పెడతాం, అమ్మవారికి సాంప్రదాయపరంగా అన్నీ సారి పెడతాం కూడా జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా వాసవి అమ్మవారిని హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించే విధంగా, సనాతన ధర్మాన్ని పాటించే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉంది. ఇతర మతాలని గౌరవిస్తూనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అందరి సహకారం, అందరి ఆశీస్సులు ఉండాలి. అందరం కూడా బాగుండాలి ఈ రాష్ట్రంలో. దానికి ఈ రోజున పెనుగొండని వాసవి పెనుగొండ అని కూడా మార్చాం. అన్ని రకాలుగా పొట్టి శ్రీరాములు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా పెట్టాం. అలాగే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మరి ఆ మహానుభావుడు ఆత్మార్పణతో తెలుగు జాతికి వెలుగునిచ్చినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవటం, అలాంటి వ్యక్తిని ఆరాధించుకోవటం మనందరి బాధ్యత, తెలుగు వాళ్ళందరి బాధ్యత. అలాంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా పెడతా ఉన్నాం. వాసవి అమ్మవారి మన ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా అమ్మవారి ఆశీస్సుతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఈరోజు సత్యనారాయణపురంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎంతో వైభవంగా ఉదయం నుంచి కూడా 7:30కి గోపూజ, అమ్మవారి ఊరేగింపు, అలాగే ఇప్పుడు కుంకుమ పూజలు, ఈ కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం భోజనాలు, కుంకుమ పూజ కూడా దాదాపు ఒక 400 మంది వస్తున్నారు. ఈరోజు ఎంతో జరుపుకోవటము మేము ఆనందంగా చేసుకుంటున్నాము. ఎందుకంటే వాసవి పెనుగొండకు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి వాసవి పెనుగొండ అనేది పెనుగొండని వాసవి పెనుగొండ అని కూడా ఇచ్చారు. అలాగే పొట్టి శ్రీరాములు గారికి 7 ఎకరాలు 58 అడుగుల విగ్రహానికి కూడా ఏర్పాటు చేశారు. అలాగే రేపు కార్పొరేషన్ కూడా మనకి వైశ్యాసి కూడా నిధులు కూడా ఇస్తామంటున్నారు. అలాగే రాబోయే రోజులలో కూడా అమ్మవారి ఉత్సవాలు మేము కమిటీ తరఫున బాగా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు బోండా ఉమామేశ్వర గారు పట్టు వస్త్రాలు అధికారికంగా ఇక్కడ సమర్పించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా సత్యనారాయణపురం నుండి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో అత్యంత వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ వాసవి మాత ఆత్మ దినాన్ని కూడా అధికారప్రదంగా చేయడం అనేది ఎంతో చెప్పుకోదగ్గ విషయము. ఆ సందర్భంగా ఈరోజున బోండా ఉమామేశ్వర గారు పట్టు వస్త్రాలని ఇవ్వడం జరిగింది. అలానే వాసవి పెనుగొండను కూడా అధికారికంగా వాసవి పెనుగొండ చేయడం జరిగింది. మన రాజధానిలో కూడా సుమారు 7 ఎకరాల్లో విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా త్వరలో ప్రతిష్ఠిస్తారు. అలానే ఈ చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్సీకి ఎంతో మేలు చేస్తుందని, ఇలానే ముందు కూడా అన్ని విధాల మేలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శివసురేంద్రబాబు అండి. నేను ఈ వాసవి మాత కన్యకా పరమేశ్వరి గుడికి కోశాధికారిగా వ్యవహరిస్తున్నాను. ఈ రోజున అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని చాలా చక్కగా, అంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఏ ఏడుకి ఆ ఏడు, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగానే చేసుకుంటూ అందరూ పెద్దలందరి సహకారంతో మేమందరూ చక్కగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తున్నామండి. ఇలాగే ఎల్లప్పుడూ చేస్తామని చెప్పని మీ అందరికీ సభాముఖంగా మాట్లాడుతున్నాం.
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు అన్నదాన కార్యక్రమాలు నగరోత్సవం నిర్వహిస్తున్నామని కార్యక్రమం నిర్వాహకులు వివికే నరసింహారావు వెల్లడించారు. వందలాది మంది భక్తులు అమ్మవారి నగరోత్సవంలో పాల్గొన్నారని తెలిపారు. పెనుగొండలోని అమ్మవారి ఆలయాన్ని ఆర్యవేశ్లకు ఇవ్వడం ద్వారా ఆలయం మరింత అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం రథం సెంటర్ నుండి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. వాసవి ఫౌండేషన్, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘం, ఆవోప కృష్ణ మహిళా విభాగం, వాసవి పరివార్ రాష్ట్ర మహిళా విభాగం, ప్రపంచ ఆర్యవేశ మహాసభ విజయవాడ గ్రేటర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నగరోత్సవంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. వాసవి అమ్మవారికి జై అంటూ భక్తి పారవశ్యంతో జయ జయధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు వివికే నరసింహారావు మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్యవేశ్ల ఆరాధ్య దైవం వాసవి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. జై వాసవి, జై జయ వాసవి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవం అంటే ఆర్యవేశ్యులందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చిన రోజు. ఈరోజు ఆర్యవేశ్యులందరూ దీన్ని పండగగా భావించి అత్యంత వైభవంగా ఈరోజు చేస్తారు. ఈరోజు 102 మంది ఆర్యవేశ్యులు అగ్నిగుండ ప్రవేశం చేసి అమ్మవారు మోక్షాన్ని ప్రదానించి కైలాస ప్రాప్తి చెందింది. ఆ విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా గత 25 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. అలాగే గవర్నమెంట్ వారు కూడా వాసవి పెనుగొండగా పేరు మార్చినందుకు ధన్యవాదాలు. అలాగనే ఈ వాసవి అమ్మవారు ఆత్మార్పణాన్ని పండగ దినంగా రాష్ట్ర ప్రభుత్వం పండగ ప్రవర్తించి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వాసవి అమ్మవారి టెంపుల్ని, పెనుగొండ టెంపుల్ని ఆర్యవేశ్యులకు కూడా అప్పచెప్తే ఇంకా బాగుంటుంది, ఇంకా అత్యంత అద్భుతంగా తయారు చేస్తారని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. అది జయ వాసవి, జయ జయ వాసవి. ఈరోజు ఆర్యవేశ్య కళ్యాణ మండపంలో కనీసం సుమారుగా 1200 మంది మహిళలతో కుంకుమ పూజలు, ఒక 5000 మందికి భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క వాసవి భక్తులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయ వాసవి, జయ జయ వాసవి. జయ జయ వాసవి. నా పేరు కేఎల్వి సతీష్ కుమారు. ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పండగ దినంగా ప్రభుత్వం ప్రకటించడం మాకు చాలా విశేషంగా ఉందండి. అలాగే పెనుగొండని వాసవి పెనుగొండ కింద మార్చినందుకు మా డూండి రాకేష్ అన్నకి, అలాగే టీడీపీ గవర్నమెంట్కి, మన కూటమి ప్రభుత్వం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అత్యంత వైభవంగా లక్ష్మీనారాయణ ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఈ వాసవి ఫౌండేషన్ తరపున, వివిధ ఆర్గనైజేషన్ తరపున చాలా పెద్ద ఎత్తులో 1200 మహిళలతో కుంకుమ పూజ జరుగుతుంది. అలాగే 8000 మందితో భోజనాలు కూడా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ వాసవి, జయ జయ వాసవి. రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని వాసవి ఐక్య సంస్థ ప్రత్యేకంగా డ్రైవర్ దృష్టి పరిశీలన ప్రచారం కార్యక్రమం ప్రారంభించింది. విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ వద్ద ఉన్న వాసన్ ఐకేర్ హాస్పిటల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మెడికల్ డైరెక్టర్, ప్రముఖ కాంట్రాక్ట్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ శేషు, డాక్టర్ చిత్ర వీరమాచనేనితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జనవరి 11 నుండి ఫిబ్రవరి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. ఆటో, టాక్సీ, లారీ, ఆర్టీసీ బస్సు మరియు ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరికీ ఈ ఉచిత కంటి పరీక్షల సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జే అనిల్ శేష్ కుమార్, మెడికల్ డైరెక్టర్, వాసన్, ఆంధ్రప్రదేశ్. మనం ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్ని జరుపుకుంటున్నాం. ఈ మంత్ ఇది దాదాపు 1989లో స్టార్ట్ అయింది. రోడ్ సేఫ్టీ వీక్గా స్టార్ట్ అయింది ఫస్ట్లో. తర్వాత 2021 నుంచి రోడ్ సేఫ్టీ మంత్కి ఎక్స్టెండ్ చేశారు. సో దీని థీమ్ ఏంటంటే ఈరోజు రోడ్ సేఫ్టీ అండ్ లైఫ్ ప్రొటెక్షన్ అనే థీమ్ మీద ఈ సంవత్సరం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మా వాసన్ ఐ కేర్ వాళ్ళు ఇండియా మొత్తం మీద ఉన్న 180 సెంటర్లలో, మొత్తం 90 నగరాల్లో ఉన్న 180 సెంటర్లో 700 మంది కంటి డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరైతే మనకి కమర్షియల్ వెహికల్ లైసెన్స్ ఉన్నవాళ్ళు, అంటే ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, అలాగే బస్సు డ్రైవర్లు, వీళ్ళందరికీ ఉచితంగా పరీక్షలు చేయబడను. ఏమన్నా అవసరమైతే శుక్లాలు ఎవరికన్నా ఉంటే వాళ్ళకి అక్రాస్ మై ఆల్ ద సెంటర్స్ ఆఫ్ వాసన్, అన్ని సెంటర్లు, ఇండియాలోని అన్ని సెంటర్లోని ఈ జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఈ శస్త్రచికిత్సలు ఉచితంగా చేయబడను. ఇదంతా మీ అందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో అలాగే అసలు రోడ్ సేఫ్టీ అంటే ఏమిటి? మనము మీరందరూ కూడా ఈ దృష్టి లోపం ఉండటం వల్ల మనకు సరిగా కనపడకపోవటం వల్ల మనకి పక్కన ఏమొస్తుంది, ఎంత దూరంలో అంటే దృష్టి బాగుంటేనే దూరం మనకు కనపడేది. ఇది ఏదైనా శుక్లం కానీ లేకపోతే గ్లాసులు అవసరమే గ్లాసులు పెట్టుకోకపోవటం వల్ల కూడా మనకి దూరం కనపడకపోవటం వల్ల మన జనరల్గా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి.
అలాగే దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇది అసలు ఎందుకు పెట్టారు అంటే రోడ్ సేఫ్టీ అనేది 2050 కల్లా రోడ్ టు జీరో అనే దీని మీద ముందుకు తీసుకెళ్ళాలి. రోడ్ టు జీరో అంటే రహదారుల్లో ఎక్కడా కూడా యాక్సిడెంట్స్ జరగకూడదు అనే దాని మీద ప్రథమ ఉద్దేశం. దీన్ని ప్రతి సంవత్సరం చేస్తుంటాం. అంతకుముందు వీక్లీ చేసేవాళ్ళు ఇప్పుడు 2021 నుంచి నేను చెప్పినట్టు మంత్లీ చేస్తున్నారు. ఇది అందరూ ఈ చిన్న లోపాలు, చిన్న దృష్టి లోపాలు ఉన్నా కూడా చాలా పెద్ద సమస్యలు వస్తాయి. మనకు సరిగ్గా కనపడలేదంటే వెళ్ళి గుద్దుతాం. జనరల్గా జరిగేది అది. మనకు కనపడదు, ఏం పక్కనే ఉందో తెలియదు, అందువల్ల జరుగుతుంటాయి. అందుకని మీరందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, అలాగే మనందరము ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, అలాగే మీ వెహికల్స్ని కూడా ప్రతి 6 నెలలకోసారో బాగా మెయింటెనెన్స్ చేసుకుంటూ దానివల్ల కూడా యాక్సిడెంట్లు నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ. I'm Dr. Chitra Veermachineni, Phaco surgeon at Vasan Eye Care, Vijayawada. Vasan Eye Care రేపు నుంచి విజయవాడ వాసన్ ఐ కేర్ రేపు నుంచి జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 వరకు త్రూఅవుట్ వాసన్ సెంటర్స్ త్రూఅవుట్ ఇండియా మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దాని పరంగా ప్రతి ఆటోమొబైల్ వెహికల్స్ వాళ్ళు ఆటో డ్రైవర్స్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ, బస్ డ్రైవర్స్కి అందరికీ ఉచితంగా డ్రైవర్స్కి ఉచితంగా వైద్యం ప్రొవైడ్ చేస్తాము. పరీక్ష చేయటం కానీ, క్యాటరాక్ట్ సర్జరీ అన్న ఏదైనా గ్లోకోమా ఇవాల్యుయేషను, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి పరంగా పరీక్షలు అన్నీ ఉచితంగా చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. తప్పనిసరిగా వచ్చి వాసన్ ఐ కేర్ సెంటర్స్ దగ్గర పరీక్ష చేయించుకోండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో సంక్రాంతిని రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారని, వైసీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేస్తున్నారని నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురుజాల్లో సాల్మన్ హత్యను రాజకీయ లబ్ధి కోసం కూటమి సర్కార్పై అసత్య ఆరోపణ చేయడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఉనికి కోసం శవ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ పరిపాలనలో మాచర్లలో టీడీపీ నేతలపై దాడికి పాల్పడలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్రాంతి ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వైసీపీ పార్టీ వాళ్ళు మాత్రం హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి చర్యను పూర్తిగా మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున గురజాల నియోజకవర్గంలో సాల్మన్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం హత్య చేసిందని చెప్పేసి ఒక లేనిపోని వాదన తీసుకొస్తూ మరి లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి అడావిడిగా మేము భావిస్తూ ఉన్నాం. అది ఈ 2 కుటుంబాల మధ్య ఉన్నటువంటి అది గొడవలు. ఆ గొడవల్లో కుటుంబ గొడవల్లో అతను చనిపోతే అది తెలుగుదేశం ప్రభుత్వం చేసినట్టు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినట్టు మరి చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అనేక సందర్భాల్లో మీ ప్రభుత్వంలో 5 ఏళ్ల ప్రభుత్వంలో వందలాది మందిని అటు ఎస్సీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ హతమార్చినటువంటి చరిత్ర మీది, మీ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తునికి నియోజకవర్గం కోటనందూరు మండలం లల్లిపూడి గ్రామానికి చెందినటువంటి టీడీపీ నాయకుడు బీసీ నేత అయినటువంటి లాలం బంగారయ్యను టీడీపీ నేతలు అతి కిరాతకంగా హత్య చేశారు. దీనికి మీ పార్టీ అధినేత జగన్ కానీ, మీరు కానీ ఏ సమాధానం చెప్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంటే బీసీలంటే మీకు సులకనగా ఉంటుంది, ఎస్సీలంటే మీకు గత గవర్నమెంట్లో కూడా మరి ఎంతో హీనంగా చూసినటువంటి మీరు అనేక సందర్భాల్లో మరి ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు అన్నీ కూడా తెలుసు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి 34% రిజర్వేషన్లో కోత వల్ల, మీరు విధించినటువంటి కోత వల్ల 16,800 మంది బీసీ ప్రతినిధులు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు దూరమయ్యారన్న సంగతి మీకు తెలియదా అని చెప్పేసి ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలను నిలదీస్తూ ఉన్నా. ఆ రోజున 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% కుదించినటువంటి మీరు ఆ రోజున మరి 16,800 మంది మరి ఆ రోజున ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి పదవులకు అనర్హులుగా మిగిలిపోయారు. దానికి బీసీ ద్రోహిగా మిగిలినటువంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి అడుగుతూ ఉన్నా. అలానే రావాల్సినటువంటి నిధులు మరి అనేకమైనటువంటి నిధులన్నీ కూడా సప్లాన్ నిధులు కానీ అవన్నీ కూడా మరి ప్రభుత్వం పరంగా మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రావాలి. బీసీ సప్లాన్ నిధులు లక్షలాది రూపాయలు ఆదరణ కానీ
అలానే బీసీ రాజకీయ ప్రాతినిధ్యం తీర్చే విధంగా మరి వేధింపులు చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు అనేకమైనటువంటి అన్యాయాలు జరిగిందా లేదని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ, అలానే మా మిత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ నేషనల్ గవర్నమెంట్ అండతో అనేకమైనటువంటి ప్రాజెక్టులు, అనేకమైన లక్షలాది రూపాయల నిధులను తీసుకొని వచ్చి, కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కానీ, పోలవరం కానీ అవన్నీ కూడా చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు. 63వ 64వ డివిజన్లో వాసవి అమ్మవారి పూజ కార్యక్రమంలో వాసవి అమ్మవారికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. వాసవి అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఈ రాష్ట్రం శాంతి సుభిక్షతో పాటు నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ మరియు 64వ డివిజన్ల పరిధిలో ఉన్న కండ్రికలోని విశ్వమాత మరకత శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ మరియు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై కన్యక పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులందరూ కూడా వాసవి అమ్మవారి ఆశీస్సుల కోసం అన్ని దేవాలయాల్లో కూడా పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి తరుణంలో వాసవి మాత ఆశీస్సుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు, సారే ఇవాళ పెనుగొండ వాసవి అమ్మవారి ఆలయంలో సమర్పించడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా వాసవి అమ్మవారి ఆశీస్సుల కోసం అన్ని రకాలుగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాసవి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ ప్రభుత్వం వాసవి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ జై వాసవి, జై జయ వాసవి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని వాసవి దేవాలయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే మా నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, చీరాసారి సమర్పించి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తాం. ఈరోజు విశ్వజనని వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజు అన్నమాట. త్యాగానికి ప్రతీక. ఆయన ఒక రాక్షసుడు, ఒక నియంకృత పరిపాలన చేస్తూ ఉండి ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు దానికి ప్రత్యేకగా అమ్మవారు ముందుకొచ్చి అతడికి బుద్ధి చెప్పడానికి ఒక త్యాగ నిరతితో ఆత్మార్పణ చేసుకున్నటువంటి రోజు. ఇలాంటి పండగ రోజుని రాష్ట్ర ప్రభుత్వం చాలా అధికారికంగా రాష్ట్ర పండగగా గుర్తించి ఏ విధంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారో అదేవిధంగా ఇక్కడ మాకు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వీపు బోండా ఉమా గారు చక్కగా మా దేవాలయానికి వచ్చి ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించి మాకు అందరికీ కూడా ఆర్యవయసు సోదరీమణులందరికీ కూడా గర్వంగా ఉంది. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా పెద్ద ఎత్తున జరపడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈ రకంగా కూడా మాకు మరలా గుర్తింపు తెచ్చినందుకు ప్రభుత్వానికి అలాగే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా గుడి కమిటీ నుంచి మా గౌరవ అధ్యక్షులు గార్లపాటి సుదర్శన్ గారు అయితేనేమి, మా జటాధర్ గారు అయితేనేమి, మిగతా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నిజంగా మరుపురాని పండగ రోజు అన్నమాట. మాకు ఈరోజు విశిష్టత అమ్మవారి ఆత్మార్పణ రోజు అయితే నిజంగా మాకు గౌరవం తెచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా మేము అందరం కూడా రుణపడి ఉన్నాం. జై ఇవాళ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన మరకత వాసవి
దేవస్థానంలో విశేషంగా పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. దీనికి మన ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చి పట్టు వస్త్రాలతో సమర్పించారు. వారు అంత మంచి కార్యక్రమానికి మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు అందరూ సహకరించినందుకు మా అమ్మవారి దేవస్థానం తరఫున అందరికీ పేరు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఇది మరకత వాసి అమ్మవారు అండి. మన పెనుగొండలో తర్వాత విశేషమైన మరకత స్టోన్తో కట్టింది. మరకత పంచముఖేశ్వరుడు మరకత అమ్మవారు ఉండటం విశేషం అండి. ఈ దేవాలయంకి అందరూ వచ్చి అమ్మవారు తీసుకుని కోరుచున్నాం. జై వాసవి. జై వాసవి. జై వాసవి. ఈరోజు వాసవి మాతది ఆత్మార్పణ గవర్నమెంట్ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పట్టువస్త్రం సమర్పించారు. వారికి వాసవి మాత బిడ్డలకి అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ జై వాసవి. జై వాసవి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని సిపిఎం పశ్చిమ నగర్ కార్యదర్శి 50 డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు నిరసించారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు పేదలకు పని కల్పించి ఆకలి చావుల నివారణకు ఏర్పడిన ఉపాధి హామీ పథకం పేరు మార్చి మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ లో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి కార్పొరేటర్ బోయ సత్యబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రామ్జీ చట్టం పేదల ఉపాధి హామీని నిర్వీర్యం చేసే విధంగా ఉందన్నారు. ఈ చట్టం రాష్ట్రాలపై భారాలు మోపుతుందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఉప్పులూరులో అక్రమంగా చట్టవిరుద్ధంగా కోడి పందాలు నిర్వహించి కోట్లాది రూపాయల దొంగ డబ్బుని లావాదేవీలు నిర్వహించడమే కాకుండా ఆ డబ్బు పోయిందనేటువంటి ఒక నెపంతో అక్కడ పని చేయడానికి వచ్చిన కూలీలు అందరూ కూడా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించిన 11 మందిని చొక్కాలు ఓడదీసి చేతులు కట్టేసి వాళ్ళని రైలు పట్టాల మీద పండుగపెట్టి దౌర్జన్యంగా బలవంతంగా దొంగతనం అంటగట్టే వాళ్లకు ఈ రకమైనటువంటి అనాగరిక చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఈరోజు ధర్నా చేస్తున్నాము. వాళ్ళని భయపెడుతున్నారు. మీరు ఎవరికి చెప్పడానికి లేదు, ఎక్కడ పోవటానికి లేదని చెప్పి పోలీసులు కూడా నామమాత్రంగా కేసు పెట్టి వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. ఇలాంటి అనాగరిక శక్తులు విజృంభిస్తూ ఉంటే ప్రభుత్వం ఇలా మిన్నకుండి హైకోర్టు యొక్క ఆదేశాలను కూడా ధిక్కరించి వాళ్ళని నడుపుతుంటే పట్టబోగులు 3 రోజుల పాటు ఓపెన్గా నడుస్తున్నా సరే ఈ పందాల్లో డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? వాటికి లెక్కలు ఉన్నాయా? వాటికి ట్యాక్స్ కడుతున్నారా? చూపెట్టమనండి, అడగమనండి. ఐటీ ఎక్కడ, ఈడీ ఎక్కడ? ఇటువంటి వాటిలో జోక్యం చేసుకోరా మీరు? ఇవి కనపడవా? కూలీకి వచ్చి రోజు 200-300 కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రం దొంగతనం అంట కడతారా? ఎక్కడ దొంగతనం చేసిన డబ్బు ఎక్కడుందో చెప్పనండి. వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు రికవరీ చేయండి. ముందు కోడి పందాలు నిర్వహించే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదన్నారుగా, డబ్బు అంతా ఎక్కడుంది? ఇలాంటి అక్రమ వ్యాపారుల దగ్గరే ఉంది. అందుకని ఈ దుర్మార్గాన్ని వెంటనే దాడి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ చట్టాలను పెట్టాలి. ప్రభుత్వం ఏమో ఒకవైపు బీసీలకు రక్షణ కల్పిస్తాం, చట్టం తెస్తామంటారా? ఇంకోవైపు బీసీల మీద దాడి జరిగితే నోరు మూసుకొని ఉంటారా? ఎక్కడ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఎక్కడ హోమ్ మినిస్టర్, ఎక్కడ బీసీ మినిస్టర్, ఎక్కడ మైనార్టీ మినిస్టర్ మేము అడుగుతున్నాం. ఈవేళ కనీసం భద్రత కల్పించి భరోసా ఇవ్వకపోతే ఎందుకు మీ పదవులని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నేను ఇప్పటికైనా ప్రభుత్వం బాధితులకు రక్షణ కల్పించి వాళ్ళకి పరిహారం చెల్లించి ఈ అక్రమ కోడి పందాలు నిర్వహించిన వారి మీద చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగిన సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బహిరంగ సభ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది సిపిఐ శ్రేణులు తరలి రావడంతో సిపిఐ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పొంగులు పరులుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా సిపిఐ రాజీలేని పోరాటాలు చేయాలని కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని కారుచౌకగా గత 11 ఏళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్ శక్తులకు దారదత్తం చేయడం చాలా దారుణమని, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా సిపిఐ ప్రజా ఉద్యమాలు చేయాలని భావించడం జరిగిందని పేర్కొన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరిగినటువంటి ప్రదర్శన బహిరంగ సభలో లక్షలాది మందిగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొని జయప్రదం చేసినటువంటి కమ్యూనిస్టు శ్రేణులకు, అభిమానులకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి సిపిఐ విజయవాడ నగర సమితి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ శతవార్షికోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని 4 రోజుల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గడిచిన 100 సంవత్సరాల కాలంలో సాగించినటువంటి ఉద్యమాలు, ఆ ఉద్యమాలపైన వచ్చినటువంటి ఫలితాలని
బేరీజు వేసుకొని రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీని ఈ దేశంలో ఏ రకంగా బలోపేతం చేయాలి అనేటటువంటి దానికోసం ఈ రోజున చర్చ జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభ ప్రదర్శన అనేటటువంటిది కమ్యూనిస్టు శ్రేణులకి నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ విద్యార్థులకి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ప్రధానంగా గత మనకి స్వాతంత్రం రాకమునుపు అనేక కార్యక్రమాలపైన జాతీయ ఆస్తులను జాతీయ సంపదని సాధించుకునేటటువంటి కోసం కమ్యూనిస్ట్ పార్టీ నాడు బ్యాంకుల జాతీయకరణ, అలాగే రైల్వేల ప్రైవేటీకరణ నుంచి రైల్వేస్ని జాతీయకరణ, రైల్వేలు, ఇన్సూరెన్సు, నౌకాయానం, ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలు సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్రం అనంతరం వచ్చినటువంటి ఆస్తిని నేడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల కాలంలో అన్ని రంగాలను కూడా విహంగంలో విహరించేటటువంటి విమానయానం, నీటి మీద నడిచేటటువంటి నౌకాయానం, రోడ్డు మీద నడిచేటటువంటి రైల్వేసు, మానవ జీవన స్థితిగతుల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇన్సూరెన్స్లు అన్నిటిని కూడా కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్మివేయటాన్ని నిరసిస్తూ రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకి శ్రీకారం మరింత పదును పెట్టాలని చెప్పి భావిస్తూ ఉన్నది. అదే క్రమంలో ఈ సహజ సంపదలైనటువంటి అడవుల్లో ఉన్నటువంటి సహజ సంపదని మొత్తం కూడా కార్పొరేట్ వ్యక్తులకి అదానికి అంబానీకి అప్పచెప్పేటటువంటి దానికోసం ఈ రోజున మావోయిస్టుల పేరుతోటి సాగించేటటువంటి మారణ హోమం, హింసాకాండ అనేటటువంటిది చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన దేశ సంపదని, మానవ సంపదని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేటటువంటి విధానం పైన కూడా రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు శ్రీకారం చుట్టేటటువంటి దానికోసం ప్రధానమైనటువంటి ఎజెండాగా శతవార్షికోత్సవాల సందర్భంగా పునరంకితం అవటానికి సంసిద్ధమవుతుంది. అదే క్రమంలో మన విజయవాడ నగరం నుంచి కూడా వందలాది మందిగా సిపిఐ అన్ని డివిజన్ శాఖలు పెద్ద ఎత్తున ఉత్సాహభరితంగా 1500 మందికి పైగా ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. మా శ్రేణులందరూ కూడా ఉత్సాహం నింపింది. రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో కూడా ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేనటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ఆ వైపుగా కార్పొరేషన్ కౌన్సిల్లో మా వాయిస్ వినిపించేటటువంటి పద్ధతిలో, వాయిస్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకునేటటువంటి క్రమంలో కార్యరూపాన్ని కూడా ఈ యొక్క వార్షికోత్సవాల సందర్భంగా మేమందరం కూడా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవాలకి సహకరించినటువంటి మీడియా మిత్రులకి, అలాగే ప్రజానికన అందరికీ, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులకు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సిఐఏ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ప్రసంగించిన సీఎం. ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడులు గమనిస్తారని మరొకట్లేదన్న చంద్రబాబు. నూతన ఆర్టీఐ కమిషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్. పోలవరం ప్రాజెక్టులో 2వ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన. పెనుగొండలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.